అదే హెయిర్ స్టైలిష్గా ఉండాలని కెరాటిన్ వాడితే జుట్టు రావటం మరింత ఎక్కువ అవుతుంది. యా, సో మనకి హెయిర్ స్టైలింగ్ కానివ్వండి, హెయిర్ ట్రీట్మెంట్స్ లైక్ కెరాటిన్ కానివ్వండి, సిస్టింగ్ కానివ్వండి, కొత్తగా వచ్చిన హెయిర్ బోటాక్స్ కానివ్వండి, లేదా టెంపరీ కర్లింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా బేసిస్ ఫార్మాల్డిహైడ్ అనే ఒక కాంపోజిషన్ ఉంటుందండి. యూజువల్గా ఇవి ఏం చేస్తాయి అంటే టెంపరీ బాండింగ్ అనేది చేస్తాయి. సో ఈ ఫార్మాల్డిహైడ్ అనేది మన స్కాల్ప్ నుంచి ఎప్పుడైనా మనకి చేస్తున్నప్పుడు ఇవి స్టైలింగ్ కానివ్వండి, హెయిర్ ట్రీట్మెంట్ కానీ చేసేటప్పుడు మనకి మాడ నుంచి చేస్తారు. అంటే ఆ కాంపోజిషన్ అనేది ఫార్మాల్డిహైడ్ అనేది ఖచ్చితంగా మనకి ఫార్మలిన్ కానివ్వండి ఖచ్చితంగా మాడకు అంటుతుంది. సో అది ఒక కైండ్ ఆఫ్ ఇరిటేషన్ కానివ్వండి, హెయిర్ రూట్ని ఖరాబ్ చేస్తుంది కొన్నిసార్లు. సో అందుకోసం మనకి ఎవరైనా కెరాటిన్ కానివ్వండి, లేదా బాండింగ్ కానివ్వండి, లేదా హెయిర్ బోటాక్స్ ఇట్లా చేయించుకున్నప్పుడు ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా చూస్తాం. సో ఇది ఎప్పుడు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవద్దు అంటే యూజువల్గా ఎవరికైనా హెయిర్ లాస్ ఉంది, హెయిర్ ఫాల్ మేము ఈ మధ్యలో ఎక్కువగా చూస్తున్నాము అన్నప్పుడు, యాక్టివ్ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయించుకోవద్దండి. మనము ట్రీట్మెంట్ కానీ అంటే సపోజ్ మనం ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఊడుతుందా, ఏదైనా స్ట్రెస్ వల్ల హెయిర్ ఊడుతుందా అనేది మనం ఫస్ట్ అది రెక్టిఫై చేసుకొని హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మనకు కొంచెం హెయిర్ ఫాల్ పర్వాలేదు, ఇప్పుడేమంతగా ఊడట్లేదు అన్నప్పుడు మనం అడ్వైస్ చేస్తాం. కానివ్వండి యూజువలీ మనకి హెయిర్ ఫాల్ ఉన్నప్పుడే ఇవి చేయించుకుంటే ఇంకెక్కువగా ఊడటానికి ఛాన్సెస్, ఇంకెక్కువ హెయిర్ రూట్ డ్యామేజ్ అనేది డెఫినెట్గా జరుగుతుంది.